ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? రోజు తిన్న కూరలే మరీ బోర్ కొడుతూ ఉంటే ఈరోజు వెరైటీగా ఏమైనా చేద్దామని బజార్కి వెళ్ళి మార్కెట్కి వెళ్తే బట్ అక్కడ ఏమీ దొరకలేదండి. కానీ కొంచెం ముందుకు వచ్చేసరికి మై ఫేవరెట్ కాసరకాయలు దొరికాయి. వాటిని ఈరోజు కర్రీ చేసేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పావు కిలో నేను కాసరకాయలు తీసుకున్నానండి. అందులోకి పోపు దినుసులు, ఆనియన్స్, కరివేపాకు, టమాటో, కొన్ని జీలకర్ర ఆవాలు అలా తీసుకున్నానండి. అందులోకి పసుపు, ఉప్పు, మళ్ళీ ధనియాల మసాలా, అల్లం పేస్ట్. దీన్ని మా రాయలసీమ ఫేవరెట్ ఎల్లిపాయ కారం అంటారండి. మీరు కూడా ట్రై చేయండి. దీని రెసిపీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందామండి. ఇది మామూలుగా అయితే మనం ఆయిల్ అనేది ఈ కాసరకాయ కర్రీలోకి చాలా మంది ఎక్కువనే వేసుకుంటారు. ఎందుకంటే ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ తో పాటు కరివేపాకు, అలాగే పోపు దినుసులైన జీలకర్ర ఆవాలు వేసుకుందాం. అలాగే టమాటో కూడా వేసుకుంటాం. ఎందుకంటే మనం ఆనియన్స్ తో పాటు టమాటో కూడా ఎందుకు వేసుకుంటామంటే రెండు ఒకేసారి ఈక్వల్ గా ఫ్రై అవుతాయనండి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఆనియన్స్ వేసి తర్వాత టమాటో వేస్తే అది మెల్లమెల్లగా కాకుండా ఒకేసారి వేసుకుంటే బాగా ఇదవుతాయని వేసుకుంటామండి. దాని తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు చిటికెడు చాలండి, ఎందుకంటే ఎక్కువ ఉంటే పసుపు ఎక్కువ తినలేము కాబట్టి. దాంతోపాటు ఆనియన్స్ బాగా వేగాలి కాబట్టి గ్రీన్ కలర్ కాకుండా ఆనియన్స్ గ్రీన్ కలర్ లో కరివేపాకు, అలాగే ఆనియన్స్ కూడా రెడ్ కలర్ లో రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ వేసుకుందామండి. అలాగే దాంతోపాటు అల్లం పేస్ట్ అయినా కూడా వేసుకుందాం. అన్నీ ఇప్పుడు కలియబెట్టేసుకుంటే కొంచెం ఆయిల్లో మగ్గేస్తూ ఉంటాయి. అలాగా దీని మీద మూత పెట్టేస్తే ఒక 5 minutes అవి మగ్గుతాయండి. అవి మగ్గిన తర్వాత మనం తర్వాత ప్రాసెస్ చూద్దాం. అందులోపు ఏంటంటే మీకు చిన్న చిట్కా, ఆడవాళ్ళకి జనరల్గా త్వరగా మొటిమలు వస్తుంటాయండి. అలా కాకుండా మనం ఆ మొటిమలు నివారించాలంటే పసుపు, పెరుగు కలిపి నైట్ టైం అప్లై చేసుకొని ఒక 1 hour తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే చాలా క్లీన్గా వస్తుందంట. అలాగే మొటిమలు అనేవి కూడా రావడం తగ్గుతుందంట అండి. ఈ చిట్కాని మీరు పాటించండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే ఇప్పుడు 5 minutes అయిపోయింది. ఆనియన్స్ అవి బాగా మగ్గింటాయి. మరి ఒకసారి కలియబెట్టేసుకుందాం. కాసరకాయ వేపుడు అందరూ చేస్తూ ఉంటారు. బట్ మా రాయలసీమ సైడ్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుందాం. ఎందుకంటే ప్రతి రెసిపీలో ధనియా పౌడర్ అనేది ఉంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి ధనియాల పౌడర్ ఖచ్చితంగా అందరూ ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకుని మగ్గనిస్తే అన్ని పౌడర్స్ వేసాం కదా, అన్ని కూడా మిక్స్ అవుతాయి. ఆ తర్వాత మన మోస్ట్ ఫేవరెట్ అయిన కాసరకాయ వేసుకుంటాం. ఆ తర్వాత ఎల్లిపాయ కార, మా రాయలసీమ ఫేవరెట్ ఎల్లిపాయ కారాన్ని అందులో మిక్స్ చేస్తాం. దీంతో కాసరకాయ వేపుడు తయారవుతుంది. చాలా మంది కాసరకాయ వేపుడిని రొట్టెలు తినాలా, చపాతీలు తినాలా అనుకుంటూ ఉంటారు. బట్ నాకు తెలిసినంత వరకు కాసరకాయ వేపుల్లో చపాతీ కంటే రొట్టె చాలా బాగుంటుందండి. అది రాయలసీమ సైడ్ కాబట్టి ఇంకా చాలా ఎక్కువ మంది రొట్టెలే ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మూత తీసి ఎంతవరకు బాయిల్ అయ్యాయో చూద్దాం. ఏంటి ఆల్మోస్ట్ అన్ని బాయిల్ అయిపోయాయి.
ఆనియన్స్ కూడా రెడ్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు కాకరకాయ వేసేద్దాం. ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటే సరే. ఇప్పుడు మనం అలా కలయి పెట్టుకున్న తర్వాత కాకరకాయ అనేది అలాగే పచ్చి పచ్చిగా ఉంటే మనకు బాగుండదు కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం కొద్దిగా అంటే ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేసిన ఆయిల్ సరిపోతుంది, కాకపోతే కాకరకాయలు కొంచెం బాగా ఆయిల్లో మగ్గాలి కాబట్టి కొంచెం ఆయిల్ వేసి ఇంకా వాటిని మగ్గిస్తే చాలా త్వరగా మగ్గుతాయి. ఆ తర్వాత ఎల్లిపాయ కారాన్ని దాంట్లోకి మనం వేసేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. గ్రీన్ కాకరకాయ, రెడ్ టొమాటో, గోల్డ్ కలర్ ఆనియన్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా మంది ట్రై చేస్తుంటారు కానీ ఎలాగో అనిపిస్తుంటుంది, తినాలా తినాలా ఎలాగైనా సరే తినాలా అని అనిపిస్తుంటుంది. బట్ అవి చేసుకున్నప్పుడు చాలా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఎందుకంటే కాకరకాయలలో కొంచెం చేదు ఉంటుందండి. మనకు ఆ చేదు పోవడానికే మనం ఇలా ఆనియన్లో వేసి అవి కొంచెం మెత్తబడేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే కొద్దిగా మనం ఈ కాకరకాయ వేపుడు చేస్తూ ఏదైనా పని మీద పక్కకి వెళ్ళిపోయినా కూడా అది అడుగట్టుపోతుంది. ఆ తర్వాత కాకరకాయలు కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి అడుగంటుకోపోతే ఇంకా చేదుగా ఉంటాయి. అందుకని మనం ఆ కర్రీ చేసినంతసేపు అక్కడే ఉండి వాటిని ఆయిల్లో మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. అలా చేసుకున్న తర్వాత అవి బాగా మెత్తబడిపోతాయి. ఆ తర్వాత మనం ఇప్పుడు లాస్ట్ రెసిపీ అంటే ఎల్లిపాయ కారం, రాయలసీమ మోస్ట్ ఫేవరెట్ ఎల్లిపాయ కారాన్ని అందులోకి వేసేస్తున్నాం. అది బాగా తిప్పుకుంటున్న తర్వాత ఇంత చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, ప్యూర్ రెడ్గా మారిపోయింది. చూడండి మనం అంత ఆయిల్ వేసాం అనుకున్నాం కదా. చూడండి లాస్ట్కి వచ్చేసరికి అసలు ఆయిలే కనిపించట్లేదు. అంటే ఏంటి, మనం కాకరకాయలు ఎంత ఆయిల్ వేసినా కూడా ఈ కాకరకాయలు అనేది మొత్తం ఆయిల్ పట్టేసుకుంటుంది. అంటే నేను ఫస్ట్ చెప్పింది ఏంటి, మీకు ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుందని చెప్పాను కదా, అందుకు ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్ చూద్దాం. మీకు అంటే ఇందాక చెప్పినట్టు రొట్టెలో కూడా టేస్ట్ చూస్తా అన్నాను కదా, మీకు రొట్టె కూడా చేసి చూపిస్తామండి. సూపర్. ఇందాక చెప్పినట్టు కాకరకాయలోకి చపాతీ కన్నా రొట్టె చాలా బాగుంటుందని చెప్పాను కదండి. ఇప్పుడు మా సిస్టర్ జొన్న రొట్టె చేయబోతున్నారు. చూడండి ఆల్రెడీ పిండి కలిపి పెట్టారు. ఈ పిండిలోకి కొంచెం కూల్ వాటర్ కంటే హాట్ వాటర్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే హాట్ వాటర్ తీసుకొని కలిపి పెట్టుకున్నామంటే రొట్టె మధ్యలో విరిగిపోదు. కూల్ వాటర్ అయితే అది మధ్య మధ్యలో విరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ ట్రై చేస్తుండాలి. అందుకని కొంచెం హాట్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. మా సిస్టర్ ఇంత కష్టపడి చేస్తుంది, బట్ నాకైతే రొట్టెలు రావండి. ట్రై చేయాలనుకుంటున్నాను, చూద్దాం. ఇప్పుడు అంటే మనకి చిన్నపిల్లలు తినేంత చిన్నపిల్లల సైజు, పెద్దవాళ్ళు తినేంత పెద్దవాళ్ళ సైజు కూడా తీసుకోవచ్చు. బట్ పిండి అనేది ఎంత గట్టిగా ఉంటే అంత బాగుంటుంది. అలా గట్టిగా ఉన్నప్పుడు మరి ఇంత కాసింత పిండి వేసుకొని మనం దాన్ని కలుపుకోవచ్చు. చూడండి ఎలా మా సిస్టర్ ఎలా చేస్తుందో. చాలా కష్టపడాలండి రొట్టెలు అంటేనే. ఎందుకంటే రొట్టె తింటే చాలా బలం అంటారు కదా. ఆ రోజుల్లో చాలా మంది పెద్దవాళ్ళు జొన్న సంకటి, రాయి సంకటి ఇలాంటి రొట్టెలు, అంబలిలు ఇలాంటి తాగే వాళ్ళు చాలా బలంగా ఉండి చాలా ఏళ్ళు బతికారు. బట్ మనం ఇప్పుడు అన్ని చపాతీలు అవి ఇవి తినేసి ఇలా ఉంటున్నాం. బట్
పిండి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా రొట్టె వస్తుందండి. ఇప్పుడు రొట్టె ఎలా తయారు చేయాలో చూపిస్తుంది. ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ తట్టుకోవాలండి. చూడండి, ఆమె తట్టేటప్పుడు ఆ వేళ్ళన్నీ ఆ రొట్టె మీద పడుతున్నాయి. అంటే ఆ తత్వం అనేది తెలిసి ఉండాలి. అంటే రొట్టె విరగకుండా ఆ మధ్య మధ్యలో పిండి దాని కిందికి వెళ్తూ ఉండాలి. అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా చేసినప్పుడు రొట్టె చాలా విరిగిపోకుండా వస్తుంది, మృదువుగా వస్తుందండి. జనరల్గా అందరి ఇళ్ళల్లో రొట్టెలు చేస్తూ ఉంటారు. బట్ రొట్టెల స్టైల్ ఏంటంటే కొంతమంది రైస్ తినకుండా రొట్టె తింటే సన్నబడాలని రొట్టెలు తింటుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే కర్రీస్లోకి చాలా బాగుంటాయండి. జనరల్గా అందరు పప్పులోకి రొట్టె తింటూ ఉంటారు. పప్పు రొట్టె అని తింటూ ఉంటారు. బట్ పప్పు కన్నా కూడా కర్రీస్లోకి ఇంకా చాలా బాగుంటాయి. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఇంకా చెప్పనక్కర్లేదు. నాన్ వెజ్ ప్రతి ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో చపాతీ రొట్టె ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే బయట ఎక్కడ చూసినా మనకు 10 రూపీస్కి 20 రూపీస్కి రొట్టె అమ్మేస్తూ ఉన్నారు. అంటే ఇంట్లో వాళ్ళు అనేకమైన పనులతో హడావిడితో బిజీ అయిపోతున్నారు. కాబట్టి ఈ బయట కూడా షాపులు ఎక్కువ వెలిసాయి. కాబట్టి ఇంకా వాటికి కూడా మస్తు గిరాకీ ఉంది. ఎందుకంటే రొట్టె తింటే అంత బలం కాబట్టి రొట్టె చాలామంది తింటూ ఉంటారు. పెద్దవాళ్ళు చెప్పింది నిజమే కదండి. రొట్టె తింటూ ఉంటే చాలా బలంగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు ఇది తయారైపోయింది. మనం దీన్ని పెన్నం మీద వేసేసుకున్నాం. చాలా నెమ్మదిగా తీసుకోవాలండి. ఇది మాత్రం చేయి జారినా కూడా రొట్టె విరిగిపోతుంది. మళ్ళీ ట్రై చేయాలి. ఇప్పుడు రొట్టె వేసిన తర్వాత దాని మీద కొంచెం నీళ్లు చల్లాలి. నాకు చాలా కాలం నుంచి ఓ డౌట్ అండి. రొట్టె ఇటువైపు నీళ్ళు చల్లుతాం, అటువైపు చల్లాం, అది ఎలా అని. కానీ దేవుడి మహిమ కదా, చెప్పలేం. చూసారు కదా, ఒక పక్క కాలుతుంది, ఒక పక్క వాటర్ చల్లాం. అదే మనం చపాతీకి అయితే 2 సైడ్లో ఆయిల్ వేస్తాం. బట్ రొట్టె అలా కాదండి. ఒక సైడ్ ఏమో వాటర్ వేసుకోవాలి, ఒక సైడ్ ఏమో అదే కాలుతూ ఉంది. ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత మెల్లగా దాన్ని కింద వైపు నుంచి తీసుకోవాలి. అంటే అది కాలుతుందా లేదా, లేకపోతే మనం మధ్యలో మాడిపోతుందా అని. చాలా మెల్లమెల్లగా తీసుకుంటుంటే కింద మాడిపోదు, పైన కూడా వాటర్ వేసాం కాబట్టి ఎక్కడైనా విరగకుండా ఉంటుంది. లేదంటే కింద ఎక్కువ మాడిపోతుంది, పైన కూడా వాటర్ వేసాం కాబట్టి ఇరిగిపోతూ ఉంటుంది. మెల్లగా తీస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు రొట్టె ఇవతల వైపు కాలింది కదా. ఇప్పుడు వాటర్ వేసిన సైడ్ కూడా కాలాలి కాబట్టి రొట్టె తిప్పి వేసుకుంటున్నాం. చూసారా, వాటర్ వేయకున్నా ఈ పక్క ఎంత బాగా కాలిందో. అచ్చం చపాతీలానే ఉంది కదా. కాకపోతే చపాతీ తింటే చాలా మంది కొలెస్ట్రాల్ అది అంటుంటారు కాబట్టి, కాకపోతే ఆయిల్ వేసుకుంటే అది కొలెస్ట్రాలే. ఆయిల్ వేసుకోకుండా తింటే చపాతీ కూడా మంచిదే. బట్ చపాతీ కన్నా రొట్టె చాలా మంచిది. అందుకని చాలా మంది రొట్టెని ప్రిపేర్ చేసుకొని అదే తింటూ ఉంటారు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇటువైపు చూసారా, మొత్తానికి రొట్టె రెడీ అయిపోయిందండి. ఇంకొక విషయం ఏంటంటే రొట్టె చాలా పతలాగా చేసుకోవాలండి. ఎంత పతలాగా చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది, అంత విరిగిపోకుండా ఉంటుంది. రొట్టె అనేది చాలా మందంగా చేసుకున్నామంటే తినడానికి అసలు ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు రొట్టె తయారైపోయిందండి. ఇప్పుడు రొట్టె అండ్ మై మోస్ట్ ఫేవరెట్ కాసరకాయ 2 కలిపి తినాలండి. ఆ లెవెలే వేరుంటుంది టేస్ట్. ఇప్పుడు మా అమ్మ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంది. మా అమ్మగారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేద్దాం. ఏమా, రొట్టె కాసరకాయ రెడీ అయిపోయింది. తినేసి మా సబ్స్క్రైబ్ చెప్పు ఎలా ఉందో.
ఏ సూపర్ అంట. వెరీ గుడ్, చాలా బాగుంది. థ్యాంక్స్ మా. చూసారు కదా, రొట్టె అండ్ కాసరకాయ చాలా బాగుందని మా అమ్మగారు చెప్పారు. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. కామెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.